ఆయన ఎవరిని కలవరు. సామాన్య జనానికే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు కూడా టైం ఇవ్వరు. ఇది 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత మూటగట్టుకున్న అపవాదు. ఇప్పుడు అధికారం పోయింది. దీంతో కేసీఆర్ మారరా? ఫామ్ హౌస్ వేదికగా పార్టీ కార్యకర్తలను కలవడం గులాబీ బాస్ లో వచ్చిన మార్పుకు సంకేతమా? అందుకే బీఆర్ఎస్ వర్గాల్లో ఇంత చర్చ జరుగుతుందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై ఉన్న ముద్రను తొలగించుకునే పనిలో ఉన్నారు. ఎవరికీ దొరకరని అపవాదును తొలగించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దీంతో పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు కేసీఆర్ ఎవరిని కలవరు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కేసీఆర్ ని కలవాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ ని టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు తెలంగాణలో అధికారం చేపట్టింది. దీంతో పాలనపై దృష్టి పెట్టిన కేసీఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంలో ఓ రకంగా ఫెయిల్ అయ్యారు. మరోవైపు పాలనలో కేసీఆర్ పూర్తిగా బ్యూరోక్రాట్లకు ప్రాధాన్యమివ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తనకు నచ్చిన వారినే కలిసేవారు. దీంతో సొంత పార్టీకి చెందిన నేతలు, ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలకు కేసీఆర్ ని కలిసే అవకాశం రాలేదు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ తీరును ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి. కేసీఆర్ పర్మిషన్ లేకుండా ప్రగతి భవన్లోకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఎంట్రీ ఉండేది కాదు. హ్యాట్రిక్ కొట్టాలనుకున్న బీఆర్ఎస్ 3వ ప్రయత్నంలో ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో పాటు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు 3 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరో 3 అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడంతో గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడింది. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కూడా వేరే పార్టీలోకి చేరుతున్నారు. దీంతో పార్టీని, కేడర్ని కాపాడుకోవడం అధినేత కేసీఆర్కి సవాల్గా మారింది. దీంతో పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం అధినేతలో మార్పుకు కారణమైందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరినీ కలవరు అనే అపవాదును మోస్తూ వస్తున్న కేసీఆర్ ఆ విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. అక్కడి నుంచే పార్టీ యాక్టివిటీని ఫాలో అప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ఫామ్ హౌస్లోనే మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో పాటు వచ్చే కార్యకర్తలను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. వారితో ఫోటోలు దిగుతున్నారు. నియోజకవర్గాల నుంచి వచ్చే ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తమ అధినేతలో మార్పు వచ్చింది అనే టాక్ గులాబీ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మరక మంచిదో కాదో గానీ మార్పు అయితే మంచిదే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో కేసీఆర్ ని కలిసేందుకు ఎవరికీ సమయం ఇవ్వకపోవడం ప్రధాన కారణమన్న వాదన ఉంది. అధికారంలో ఉండగా ఎవరినీ కలవని కేసీఆర్ ఇప్పుడు అధికారం దూరం కాగానే అందరినీ కలుస్తుండడం తమ అధినేతలో మార్పు వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందపడుతున్నాయి. ఇక అధినేతలో వచ్చిన మార్పు గులాబీ పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందో చూడాలి.